హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు మన స్పెషల్ కర్రీ వచ్చేసి చేపల పులుసు అండి. కేజీ ఫిష్ అండి. కేజీ ఫిషెస్ని ఫ్రెష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ తగినంత. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలండి. అట్లనే ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇందులోనే అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోవాలండి. ఒక పచ్చిమిర్చి సన్నగా తరుక్కోండి. ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకోండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇందులో కూడా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్. అదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ పేస్ట్ వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2-3 పండిన టమాటాలు ఆయిల్లో వేయించుకొని దాన్ని పేస్ట్ పట్టుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు అది మొత్తము ఇందులో వేసేసుకుందాం. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ ఉంటుంది చేపల కూర అనేది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఎంతో చాలా రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు మొత్తము దాన్ని వాటర్ చేసుకోవాలండి. ఇలా నూనె మొత్తం పైకి తేలిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందామండి. ఇందులోకి అంతా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎంత గ్రేవీ అయితే అవసరమో అంత వాటర్ పోసుకోవాలండి. అంటే చేపల పులుసు కాబట్టి కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అయితే పోసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడే ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్, సాల్ట్ కొంచెం కారం సరిపోయిందో లేదో. ఎందుకంటే మనము ఫిషెస్ అన్ని వేసేసుకున్న తర్వాత అప్పుడైతే కలపడానికి రాదు కాబట్టి ఇప్పుడే ముందే చూసుకొని అన్ని సెట్ చేసుకోండి. ఇప్పుడు కాసేపు మరగనిద్దాం ఫ్రెండ్స్. మూత అయితే పెట్టుకుందాము. అయితే మూత తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి మనకి ఎట్లా మసులుతుందో ఎంత. ఇప్పుడు అలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఎంత కలుపుకోవాలో మొత్తం ఇప్పుడే కలుపుకోవాలి. తర్వాత మనము గంట పెట్టుకోవడానికి కుదరదు ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. కాబట్టి ఇప్పుడే ఒకసారి అంతా కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందామండి. తీసుకోవాలండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ధనియాలు, మెంతులు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని పొడి కొట్టుకొని పెట్టుకుందండి. ఇప్పుడు ఇది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత అయితే ఓపెన్ చేసుకొని చూద్దాం ఫ్రెండ్స్.
మూత అయితే ఓపెన్ చేసుకొని చూద్దాం ఫ్రెండ్స్. ఇలా అంతా మసులుతూ ఉన్నప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకోవడమే అండి. అంతే, మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా చాలా రుచిగా ఉండే చేపల పులుసు అయితే రెడీ.